పార్లలోగ్రామ్ ఒక్కసారి దీని గురించి డిస్కస్ చేసి మనం ముందుకెళ్ళిపోదాం. పార్లలోగ్రామ్ సమాంతర చతుర్భుజం. ఓకేనా, సమాంతర చతుర్భుజం. సింపుల్గా డయాగ్రమెటిక్గా చూసుకుంటే ఇది ఒక పార్లలోగ్రామ్గా తీసుకుందాం. పార్లలోగ్రామ్. సో ఈ పార్లలోగ్రామ్ ప్రాపర్టీస్ ఏం చెప్పా? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్ అండి. సో ఆ యొక్క ఎదురెదురు భుజాల పొడవులు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. కనుక దీనికి ఇది ప్యారలల్గా ఉంటుందని మాట్లాడుతూ ఉంటాం, దీనికి ఇది ప్యారలల్గా ఉంటుందని చెప్తూ ఉన్నాం. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఫస్ట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాపర్టీస్లో ప్యారలల్ టు ఈచ్ అదర్ అంటే సమాంతరంగా ఉంటాయి. ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. కానీ ఎన్ని భుజాలు సమాంతరంగా ఉంటాయి? టూ పైర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అప్పుడు దాన్ని మనం ప్యారలల్గా ఉంటాం. అదే వన్ పైరే ప్యారలల్గా ఉంటే అది ట్రెపీజియం కింద వెళ్ళిపోతుందండి. ట్రెపీజియంలో ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. కానీ ఇక్కడ ఏంటి? బోత్ ఆపోజిట్ పెయిర్స్ ఆర్ ప్యారలల్ అండి. గుర్తుంచుకోండి, ప్యారలల్కి ట్రెపీజియంకి చిన్న తేడా ఉంది. నెక్స్ట్ వన్. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్ అన్నాం. ఓకేనా. సో ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ లెంగ్త్గా ఉంటాయి, అంటే సమానంగా పొడవులు కలిగి ఉంటాయి. ఎదురెదురు భుజాలు సమాంతర చతుర్భుజంలో సమాన పొడవులు ఉంటాయి. ఇది 6 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా 6 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా ఎంత ఉంటుంది అంటే 5 సెంటీమీటర్. ఇది సెకండ్ ప్రాపర్టీగా మాట్లాడాం. సో లెంగ్త్స్ ఆర్ ఈక్వల్ అండి. ఆల్ సైడ్స్ ఆర్ ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇంకేం మాట్లాడాం మనం? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని మాట్లాడాం. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఇది యాంగిల్ ఏ అయితే ఇది యాంగిల్ సి అవుతుంది, ఇది యాంగిల్ బి అయితే ఇది యాంగిల్ డి అవుతుంది. కనుక ఇక్కడ సింపుల్గా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ ఏ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే యాంగిల్ సి ఈక్వల్ అవుద్ది. యాంగిల్ బి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే యాంగిల్ డికి ఈక్వల్ అవుద్ది. ఇవన్నీ రాసాం కదా నోట్స్ మనం. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండి. రైట్. ఇంకేం మాట్లాడాం మనం? అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఓకేనా. ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సంపూరకాలని చెప్పాము. సంపూరకం అంటే ఏంటి? సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ 180 degrees అవ్వాలి. కనుక ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ప్రక్క కోణాలు సంపూరకాలు, అంటే వాటి యొక్క మొత్తం ఎంత అవుద్ది? 180 degrees అవుద్ది. దట్ ఈస్ ద ఫోర్త్ ప్రాపర్టీ అండి. అంటే సింపుల్గా మనం ఆసన్న కోణాలంటే అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఎంత అవ్వాలంటే 180 degrees అవ్వాలి. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 180 అవుతుంది. నా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత అవుతుంది అంటే 180 అవుద్ది. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఎంత అంటే 180 అవుద్ది. యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ ఎంత అవుద్ది అంటే 180. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది 70 degrees తీసుకున్నానండి. మరి ఇది 70 degrees అయినప్పుడు దాని ఆపోజిట్ యాంగిల్ కూడా ఎంత అవ్వాలి? 70 అవ్వాలి. ఓకేనా. రైట్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మరి ఇప్పుడు ఇది 70 అయినప్పుడు యాంగిల్ బి ఎంత అవ్వాలి? 110. ఎందుకంటే 70 + 110 = 180 degrees అవ్వాలి. ఎందుకంటే అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో ఆసన్న కోణాలు ఎప్పుడు కూడా సంపూరకాలు. సంపూరకాలు అంటే రెండు కోణాల మొత్తం ఎంత? 180. మరి ఇది 70 అయితే ఇది 110 degrees అవ్వాలి. మరి ఇది 110 అయితే ఇది ఎంత అవ్వాలి? 110. ఎందుకంటే మన ప్యారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ ప్రకారం ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో 110 ఇది 70. చూడండి ఇక్కడ 110 + 70 ఎంత? 180. 70 + 110 ఎంత? 180. 110 + 70 ఎంత? 180. కనుక ఇక్కడ మనం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 180 degrees అవుతుంది. నౌ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 180 degrees అవుద్ది. నౌ ప్రక్క కోణాలండి. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ 180 degrees అవుద్ది. నౌ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 180 degrees అవుద్ది. అంటే ప్రక్క కోణాలు సంపూరకాలు. ఇవి మనం మాట్లాడాం యాంగిల్స్ మీద, సైడ్స్ మీద. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లైన్. నౌ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. నా నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని మాట్లాడాం. సో దీని తర్వాత ఏం మాట్లాడాం? ప్రాపర్టీస్ మనం డయాగ్నల్స్ గురించి మాట్లాడాం. డయాగ్నల్. సో ఫిఫ్త్ ప్రాపర్టీ డయాగ్నల్. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ డయాగ్నల్ అంటే ఏంటి? ఇక్కడ మనకి సింపుల్గా ఆపోజిట్ వర్సెస్ని జాయింట్ చేస్తూ గీసేటువంటి లైన్ సెగ్మెంట్ మనం డయాగ్నల్ అంటాం, అంటే కర్ణం. సో ఇప్పుడు మనం ఎన్ని కర్ణాలు ఉంటాయి మనకి ఇక్కడ? ఎన్ని ప్యారలల్గామ్? సో ఎన్ని డయాగ్నల్స్ మనం డ్రా చేయగలుగుతాం? 2 diagonals. సో ఏసీ ఒక డయాగ్నల్ అవుద్ది, బీడీ మరొక డయాగ్నల్ అవుద్ది. రైట్. డయాగ్నల్స్ మీద ఏం చెప్పాం? డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. సో ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, బైసెక్ట్ టు ఈచ్ అదర్. అంతే కదా. సో ఫిఫ్త్ ప్రాపర్టీ ఏం మాట్లాడండి ఇక్కడ? డయాగ్నల్స్ ఆర్
బైసెక్ట్ ఈచ్ అదర్, బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే సో ఇవి సమద్విఖండన చేసుకుంటాయి కర్ణాలు అనేవి, గుర్తుంచుకోవాలి. మరి డయాగ్నల్ లెంగ్త్ ఈక్వల్ ఉంటాయా? నో. సో డయాగ్నల్స్ లెంగ్త్స్ ఆర్ అన్ఈక్వల్. మనం సిక్స్త్ ప్రాపర్టీ చెప్పాం, డయాగ్నల్స్ ఆర్ అన్ఈక్వల్. నెక్స్ట్ వన్, డయాగ్నల్స్ పర్పెండిక్యులరా? కాదు. పర్పెండిక్యులర్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ 90 degrees రావడం అండి. సో డయాగ్నల్స్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్, డయాగ్నల్ లెంగ్త్స్ ఆర్ అన్ఈక్వల్. సో అవి 7 ప్రాపర్టీస్ మనం మాట్లాడుకున్నాం. ఇంకేం మాట్లాడుకున్నాం? సో ఈచ్ డయాగ్నల్ డివైడ్ ద గివెన్ పారలగ్రామ్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. చెప్పానా లేదా? రైట్. సో సింపుల్గా మనం సో ఒక 8-9 ప్రాపర్టీస్ రాసుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో దాంట్లో సో ఈ యొక్క పారలలోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క పారలలోగ్రామ్ని ఈ యొక్క డయాగ్నల్ ఏం చేస్తుందంటే 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్గా డివిజన్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది ఒక డయాగ్నల్ కదా, ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అండి. రైట్. సో ఇందులో మనం సింపుల్గా మాట్లాడంటే ఇది ఒక ట్రయాంగిల్ అవుద్దా కాదా? అవుతుంది. సో కాబట్టి ఒక పారలలోగ్రామ్ని డయాగ్నల్ ఏం చేస్తుందంటే 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్గా డివిజన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు, సో నెక్స్ట్ టాప్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది. ఏంటి ఆ ట్రయాంగిల్? సిడిఏ అండి. సో ట్రయాంగిల్ సిడిఏకి ఇది కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అవునా? నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను నేను, ఇప్పుడు 2 డయాగ్నల్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 డయాగ్నల్స్ ద్వారా ఏమవుతాయంటే సో 4 ఈక్వల్ ట్రయాంగిల్స్ వస్తాయండి. ఒకటి యొక్క ఏరియాస్ మొత్తం ఏమని మాట్లాడా నేను? ఈక్వల్ అని చెప్పాము. ఇక్కడ ఈ 4 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. ఇవి మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద పారలలోగ్రామ్ అండి. మీకు పారలలోగ్రామ్లో క్వశ్చన్ ప్రాపర్టీస్ మీద అడుగుతాడు, కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతాడు. మీరు 8-9 ప్రాపర్టీస్ నేను నోట్స్ రాయించాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఈరోజు మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో నేను రాయించిన వాటిని నేను మరలా చెప్పాను, ఇక్కడ కొత్తగా ఏం చెప్పలేదు. ఓకే, డయాగ్నల్స్ అంటే పారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, సమాంతర చతుర్భుజాల యొక్క ధర్మాలు. సో ఒక 8-9 ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడాం. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పారలలోగ్రామ్ తీసుకున్నాను. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇప్పుడు ఈ వర్టిసెస్ నుంచి నేనేం చేస్తానంటే ఈ యొక్క సైడ్ మీదకి ఇలా ఒక లైన్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఇది పర్పెండిక్యులర్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే హైట్ ఆఫ్ ద పారలలోగ్రామ్ అంటాం. సో దీన్ని ఏమంటామంటే హైట్ అంటాం. ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఒక లైన్ తెచ్చి ఇక్కడ పర్పెండిక్యులర్ అవుతుందో అప్పుడు ఇది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బేస్ అవుతుంది, బేస్ అవుతుంది. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే ఒక పారలలోగ్రామ్లో ప్రతి సైడ్ని బేస్గా తీసుకోవచ్చు. కానీ ఆ బేస్ ఏది తీసుకోవాలి అంటే మనకు ఒక లైన్ వస్తుంది కదా, ఈ లైన్ మీదకి పర్పెండిక్యులర్ వచ్చినప్పుడు దీన్ని హైట్గా తీసుకుంటాం, దీన్ని బేస్గా తీసుకుంటాం. కనుక ఇక్కడ నుంచి మీరు గుర్తుంచుకోండి, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పారలలోగ్రామ్ అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ బేస్ అండ్ హైట్ అండి. బేస్ అండ్ హైట్గా మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? బిహెచ్ అని మాట్లాడుతాం కదా, ఏరియా ఆఫ్ ద పారలలోగ్రామ్, బేస్ ఇంటూ హైట్. సో బేస్ అంటే ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా, ఇది పర్పెండిక్యులర్గా ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం బేస్గా చెప్పాలి, దీన్ని హైట్గా చెప్పాలి. కనుక ఏరియా ఎంత అంటే బేస్ ఇంటూ హైట్ అంటాం. బేస్ అంటే భూమి, హైట్ అంటే ఎత్తు అండి. భూమి ఇంటూ ఎత్తుని మనం ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంగా తీసుకోవాలి. రైట్, ఒకసారి రాసుకోండి. ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్, ఏరియా ఆఫ్ ఏ పారలలోగ్రామ్. ఇవి ఎక్కడ వస్తాయంటే మెన్స్ట్రేషన్ అనే టాపిక్ వస్తాయి. అంటే మీకు ఆల్మోస్ట్ యొక్క మెన్స్ట్రేషన్ అనే టాపిక్లో ఉన్న ఏరియాస్ని కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎట్ ఏ టైం అయిపోతాయి, ఒక పెండింగ్ వాల్యూమ్స్ మాత్రమే ఉంటుంది అప్పుడు మీకు. ఏరియా ఆఫ్ ఏ పారలలోగ్రామ్, సమాంతర చతుర్భుజ వైశాల్యం, సమాంతర చతుర్భుజ వైశాల్యం, భూమి ఇంటూ ఎత్తు. సమాంతర చతుర్భుజ వైశాల్యం, బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. సో సింపుల్గా ఎగ్జామినర్ ఒక డయాగ్రామ్ ఇచ్చి దానికి ఏరియా ఎంత చెప్పమంటాడు. సో ఈ యొక్క పారలలోగ్రామ్కి ఏరియా ఎంత అంటే భూమి ఇంటూ ఎత్తుగా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఏం చెప్తాం? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ప్రొడక్ట్ చెప్తాం, పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ ఏంటి? బేస్ ఇంటూ హైట్, రెండు ఒకటే. సో ఆల్ ద రెక్టాంగిల్స్ ఆర్ పారలలోగ్రామ్స్. చెప్పాం కదా, రెక్టాంగిల్స్ అన్నీ ఏమవుతాయి? పారలలోగ్రామ్. కనుక రెక్టాంగిల్ ఏరియా ఎంత? ఎల్ ఇంటూ బి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అండి, పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి ఇక్కడ మనం సో ప్రతి రెక్టాంగిల్ పారలలోగ్రామ్ అవుతుంది కాబట్టి పారలలోగ్రామ్ యొక్క ఏరియానే రెక్టాంగిల్ యొక్క ఏరియాగా మనం తీసుకుంటాం. అందువల్ల అక్కడేమో ఎల్బి ఉంటుంది, ఇక్కడ బేస్ ఇంటూ హైట్ ఉంటుంది, రెండు ఒకటే.
ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం కొన్ని డయాగ్రామ్స్ డ్రా చేస్తాను నేను, వాటికి మీరు సింపుల్గా ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ చెప్పండి. ఓకే, సో చూడండి ఇక్కడ సో ఇది 4 సెంటీమీటర్స్, ఇది వచ్చేసరికి 7 సెంటీమీటర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? మరి ఏది బేస్ తీసుకోవాలి, ఏది హైట్ తీసుకోవాలంటే మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లైన్ మీదకి ఇది పర్పెండిక్యులర్గా తీసుకున్నాం, ఇది పర్పెండిక్యులర్. ఇక్కడ చూడండి యాంగిల్ ఎంత ఉంది, 90 డిగ్రీస్ ఉంది. అందువల్ల ఇది బేస్ అంటున్నాం, ఇది హైట్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా సో బేస్ అంటే భూమి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్ తీసుకోండి. హైట్, సో హైట్ విల్ బి ఈక్వల్ ఎంత అన్నప్పుడు మనం 4 సెంటీమీటర్ తీసుకోవాలి. దెన్ ఏరియా వైశాల్యం చెప్పండి, ఇక్కడ వైశాల్యం ఈజ్ ఈక్వల్ బేస్ ఇంటూ హైట్ అండి, బేస్ ఇంటూ హైట్. సో 7 4 ఎంత అంటే 28 సెంటీమీటర్స్కే. ఏరియా ఎప్పుడు కూడా సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది, వాల్యూమ్ ఎప్పుడు కూడా సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది, స్క్వేర్ సెంటీమీటర్స్. దాన్ని మనం సెంటీమీటర్ స్క్వేర్ అని రాయొచ్చు. దీన్నే ఏరియాని మనం ఎలా మాట్లాడుతూ 28 స్క్వేర్ సెంటీమీటర్. సో దీన్నే తెలుగులో అయితే 28 చదరపు సెంటీమీటర్లు, చదరపు సెంటీమీటర్లుగా రాస్తూ ఉంటాం. సో ఏరియా అన్నప్పుడు ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్, స్క్వేర్ సెంటీమీటర్ SQCM చదరపు సెంటీమీటర్లు. కాబట్టి ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ వచ్చినప్పుడు ఏది బేస్ ఏది హైట్ అన్న విషయం గుర్తుపట్టగలిగితే బేస్ ఇంటూ హైటే ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ అవుతుంది. ఇది మెన్స్ట్రేషన్ అనే టాపిక్. సో ఇక్కడ నేను కవర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. మనకు అప్పుడు మెన్స్ట్రేషన్లో ఓన్లీ వాల్యూమ్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఇక్కడ మీకు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ చెప్తాము, సో సర్కిల్స్ యొక్క ఏరియా చెప్తాం, రాంబస్ యొక్క ఏరియా చెప్తూ ఉంటాం. నా ట్రెపీజ్ యొక్క ఏరియా, రెక్టాంగిల్ యొక్క ఏరియా, స్క్వేర్ యొక్క ఏరియా, వాటన్ని గురించి మనం మాట్లాడతాం ఇప్పుడు, వాటి ప్రాపర్టీసే కాకుండా. రైట్, సెకండ్ వన్. (7.6 centimeter). This will be 5.1 centimeter. Find the area of the parallelogram. Find the area of the given parallelogram. క్రింది సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాను. క్రింది సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? సో నేను 6 to 7:30 పెట్టడానికి రీజన్ ఉంది. మీకు 8 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, కొంతమంది 7:30 నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతుంది, అందువల్ల 5 పెట్టా. లేకపోతే నా క్లాస్ పూర్తిగా ఆగిపోద్ది. సో నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మూమెంట్ ఉంటుంది, అది 8 to 1 ఉంటుంది కదా. సో మన క్లాస్ డిస్టర్బెన్స్ అవ్వకుండా అండి. నెక్స్ట్ మా డాటర్కి ఎగ్జామ్ ఉండటం కూడా ఒక రీజన్. ఓకే, 8 కల్లా మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి కాబట్టి. ఓకే, అవి అయిపోతాయిలేండి. 16th వరకు ఫైనల్ ఎగ్జామ్స్ మొత్తం అయిపోతాయి, ఇంటర్మీడియట్ అయిపోతుంది March 16th. ఆన్సర్ ఇక్కడ ఏది బేస్ ఏది హైటు మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఇది 90 degrees కదా. సో ఇప్పుడు ఈ లైన్ ఏదైతే వచ్చిందో, ఇప్పుడు లైన్ నేను ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఈ లైన్ వచ్చింది కదా ఈ వర్టిసెస్ నుంచి, సో ఇది హైట్ అవుద్ది. ఇప్పుడు ఇదేమవుద్ది, బేస్ అవుద్ది. మరి ఇప్పుడు ఇది 5.1 కదా. మరి పారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్, కనుక ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ లెంగ్త్ అంటే ఇది కూడా ఏమవుద్ది 5.1. సో ఇప్పుడు ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద ఏరియా? దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ BH బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత 5.1 ఇంటూ హైట్ ఎంత 7.6. 5.1 ఇంటూ 7.6, సో 38.76 స్క్వేర్ సెంటీమీటర్, అంతే. 38.76 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇక్కడ ఏది బేసు ఏది హైట్ తీసుకోవటం రావాలి. సో
సో ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఈ వర్టిసెస్ నుంచి ఇక్కడ నుంచి వచ్చిందో లైను ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది కదా, ఇప్పుడు దీనికి ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇది బేస్ అవుద్ది, ఇది హైట్ అవుద్ది. సో దాని యొక్క ఏరియా ఎంత అన్నాడు, బేస్ ఇంటూ హైట్. దెన్ ఆన్సర్ విల్ బి 5.1 ఇంటూ 38.76 అమ్మా, 76 స్క్వేర్ సెంటీమీటర్. కాబట్టి దీన్ని మనం 38.76 చదరపు సెంటీమీటర్లు వైశాల్యం. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం అంటే బేస్ ఇంటూ హైట్. Find the area of the given parallelogram. Find the area of the given parallelogram. ఇప్పుడు హైట్ ఏమవుద్ది 3 సెంటీమీటర్, బేస్ ఏమవుద్ది 5. సో 3 5 జా 15 సెంటీమీటర్ స్క్వేర్. కింద బేస్ 5 ఉంది, హైట్ వచ్చేసరికి 3 ఉంది. ఓకేనా. సో మీరు ఇది హైట్ అనుకున్నారు, ఇక్కడ ఆల్రెడీ ఇది పర్పెండిక్యులర్గా ఉంది చూడండి, ఈ సింబల్ ఉంది కదా, కాబట్టి ఇది బేస్ అవుతుంది ఇది. ఓకేనా. సో 5 సెంటీమీటర్ బేస్, ఇది హైట్ అవుద్ది, హైట్ 3. కాబట్టి ఇక్కడ ఆన్సర్ సింపుల్గా మనం బేస్ ఏమో 5 తీసుకోవాలి, హైట్ ఏమో 3. సో ఆన్సర్ విల్ బి 15 సెంటీమీటర్ స్క్వేర్. దాన్నే 15 స్క్వేర్ సెంటీమీటర్స్ అంటాడు. సో 15 చదరపు సెంటీమీటర్లు వైశాల్యం. సో కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు, డయాగ్రమెటిక్గా చూసినప్పుడు ఆ పర్పెండిక్యులర్ ఉంది కదా, ఒక లైన్ మీద వచ్చి కూర్చుంటుంది, అది బేస్ అవుద్ది, అది హైట్ అవుద్ది. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్, సార్ ఇది ఇచ్చాడు ఇది ఇవ్వలేదు కానీ అనుకోవద్దు, ఇదే హైట్ ఇది బేస్ అవుద్ది. 5 3 జా 15. ఇంకొక డయాగ్రామ్ గీస్తా, దాని ప్రకారం మనం ఇక్కడ ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్ ఈజీ అయిపోయింది. బేస్ ఇంటూ హైట్ అంతే, కొత్తగా ఏం లేదు ఇందులో. ఓకే. రైట్, రాసుకోండి అక్కడ. PQRS ఈజ్ ఏ పారలలోగ్రామ్. PQRS is a parallelogram. PM is the height. PM is the height from P to SR. From P to SR. And PN is the height from P to QR. From P to QR. If SR is equal 12 centimeters and PM is equal 7.6 centimeter. PM is equal 7.6 centimeter. First question. Find the area of the parallelogram. Find the area of the parallelogram PQRS. First question is find the area of the parallelogram PQRS. Second question, find PN if QR is equal 8 centimeters. Find PN if QR is equal
8 సెంటీమీటర్స్. మీకు డయాగ్రామ్ ఇస్తాడు, మీరేం వరీ అవ్వక్కర్లేదు, డయాగ్రమిక్గా మనకి ఇచ్చాడు. సెవెన్ 7.6 సెంటీమీటర్స్. ఇది ఓవరాల్గా 12 సెంటీమీటర్. 12 సెంటీమీటర్. తెలుగు వల్ల అండి, పీక్యూఆర్ఎస్ ఒక సమాంతర చతుర్భుజం. పీక్యూఆర్ఎస్ ఒక సమాంతర చతుర్భుజం. ఫుల్ స్టాప్. పి నుండి ఎస్ఆర్ పైకి గీయబడిన లంబం పిఎం. పి నుండి ఎస్ఆర్ పైకి గీయబడిన లంబం పిఎం మరియు పి నుండి క్యూఆర్ పైకి గీయబడిన లంబం పి నుండి క్యూఆర్ పైకి గీయబడిన లంబం పిఎన్. గీయబడిన లంబం పిఎన్. ఫుల్ స్టాప్. ఇవి రాయండి. ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్లు మరియు పిఎం ఈజ్ ఈక్వల్ 7.6 సెంటీమీటర్లు. ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్లు, పిఎం ఈజ్ ఈక్వల్ 7.6 సెంటీమీటర్లు. అయితే క్వశ్చన్ రాయండి, పీక్యూఆర్ఎస్ వైశాల్యం ఎంత, పిఎన్ విలువ ఎంత? పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత? పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత? క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్లు అయితే పిఎన్ విలువ ఎంత? పిఎన్ విలువ ఎంత? ఓకే, ఇది రబ్ చేస్తున్నా, ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ ఆడేస్తాడు, మనం ఓన్గా డ్రా చేయక్కర్లేదు. డయాగ్రామ్ ఇక్కడ ఏదైతే చెప్పాడో అదే డయాగ్రామ్ ఉంది, కొత్తగా ఏం లేదు, అవునా? సో పీక్యూఆర్ఎస్ యొక్క పారలలోగ్రామ్ యొక్క వైశాల్యం ఎంత అంట, పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత అన్నాడు. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి నేను రాస్తా. ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఎస్ఆర్ అంటే ఏంటి? ఇది మొత్తం కలిపి 12 సెంటీమీటర్. నా పిఎం ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 7.6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. పిఎం ఈజ్ ఈక్వల్ ఎంత? ఇది. మరి ఇప్పుడు ఎస్ఆర్ దగ్గర ఇది లంబంగా ఉంది కాబట్టి ఇది బేస్ అవుద్ది, ఇది హైట్ అవుద్ది. ఎస్ఆర్ను సో బేస్ ఏమవుద్ది, హైట్ ఏమవుద్ది? దాని ఏరియా వైశాల్యం, ఏరియా ఈజ్ ఈక్వల్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ 12 అవుద్ది, హైట్ వచ్చి 7.6 అండి. రైట్, ఓవరాల్గా 12 6 ఆర్ 72 7. ఓకే, 91.2 సెంటీమీటర్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఏరియా. సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత అంటే 91.2. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాసుకోండి. 91.2 సెంటీమీటర్ స్క్వేర్ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం.
ఫస్ట్ క్వశ్చన్, సమాంతర చతుర్భుజ వైశాల్యం. ఎందుకంటే పీక్యూఆర్ఎస్ఏ కదా సమాంతర చతుర్భుజం, అక్కడ మనకి పీక్యూఆర్ఎస్ 4 లైన్ సెగ్మెంట్స్తో వచ్చింది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? సో పిఎన్ వాల్యూ అడిగాడు అనుకుంటా. సో ఏమడుగుతున్నా, క్యూఆర్ 8 అయితే పిఎన్ ఎంత, క్యూఆర్ 8 అయితే పిఎన్ ఎంత అన్నాడు. అవునా? మరి ఇది చూడండి, పిఎన్ అంటే ఇది ఎంత అంటున్నాడు క్వశ్చన్ మార్క్. కానీ ఇది క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత ఇచ్చాడు అంటే క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే సెకండ్ క్వశ్చన్కి రైట్. సో క్యూఆర్ అనేది 8 సెంటీమీటర్స్ అయితే సో పిఎన్ విలువ ఎంత చెప్పమంటున్నాడు. రైట్, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పిఎన్ అనేది ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి ఇది హైట్ అవుద్ది, ఇది బేస్ అవుద్ది. ఎస్ ఆర్ నో? నౌ ఏరియా, దెన్ ఏరియా విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, బేస్ ఎంత క్యూఆర్ అవుద్ది, హైట్ ఎంత పిఎన్ అవుద్ది. అవునా? బేస్ ఇంటూ హైట్. దాంట్లో క్యూఆర్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి? పిఎన్. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్? 91.2 అంతే. సో 91.2 ఈజ్ ఈక్వల్ 8 ఇంటూ పిఎన్. దెన్ హౌ మచ్ పిఎన్? 91.2ని 8తో డివిజన్ చేయండి అంతే. 11.4 రైట్, అంతే చేయండి. 11.4 ఇంతే. వాడు పారలోగ్రామ్ మీద ఏరియాస్ అడిగితే క్వశ్చన్ సింపుల్గా ఇలా అడుగుతాడు. డయాగ్రమెటిక్ కావచ్చు, రిటర్న్గా అవ్వచ్చు. ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ బేస్ ఇంటూ హైట్ గుర్తుంచుకోండి. బేస్ ఇంటూ హైట్ అంటే మెన్స్ట్రేషన్ అనే టాపిక్లో మరి ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్స్ వస్తుంది, ఇక్కడ కవర్ అవుతుంది దాంట్లో. సో క్వాడ్రిలేటర్లు కూడా చెప్తాను నేను. సో మనం పారలోగ్రామ్ తర్వాత రెక్టాంగిల్, స్క్వేర్, ట్రెపీజియం, కైట్ ఇవి అయిన తర్వాత క్వాడ్రిలేటర్కి వస్తారని. ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ఎలా తీసుకోవాలి. సో ఇవన్నీ క్వాడ్రిలేటర్సా కాదా? ఇవన్నీ ఏమవుతాయి? చతుర్భుజాలే. పారలోగ్రామ్ వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్, రెక్టాంగిల్ వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. ఓకేనా? రైట్, సింపుల్గా పారలోగ్రామ్కి ఏరియా ఎంత అంటే బేస్ ఇంటూ హైట్ అని గుర్తుంచుకోండి. రైట్, నౌ ప్లీజ్ టేక్ డౌన్ సైడ్. సెకండ్ వన్ రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రం. ఇప్పుడు దీని ప్రాపర్టీ చూసి దీని ఏరియా ఏమో. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఒకటి చెప్పండి, ఇక్కడ ఒక పారలోగ్రామ్ యొక్క పెరిమీటర్ అంటే ఏం చేస్తాం? 4 సైడ్స్ యొక్క లెంగ్త్ని యాడ్ చేయాలి. రైట్, అంటే ఇది ఏ అయితే అదేమవుద్ది ఏ, ఇది బి అయితే ఇదేమవుద్ది బి. అంటే మనం సింపుల్గా 2 ఇంటూ a ప్లస్ బి చెప్పొచ్చుగా. అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా. అంటే రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఏముందో పారలోగ్రామ్ యొక్క పెరిమీటర్ కూడా అదే ఉంటుంది, కొత్తగా ఏమి ఉండదు. రైట్, ఇప్పుడు మనం రెక్టాంగిల్ చూద్దాం. ఇప్పుడు దీని యొక్క పెరిమీటర్ అంటే ఏం చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అన్నా, ఇది ఏ అవుద్ది, ఇది బి అవుద్ది, ఇది బి అవుద్ది. అప్పుడు పెరిమీటర్ అంటే ఏం చెప్తాం? 2 ఇంటూ ఏ ప్లస్ బి, 2a ప్లస్ 2b. చుట్టూ ఉన్నట్టు ప్రాంతం మొత్తాన్ని కలపడమే బోర్డర్. a ప్లస్ ఏ 2a, b ప్లస్ బి 2b. సో దాన్ని మనం పెరిమీటర్గా మనం మాట్లాడతాం. ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్గా తీసుకుంటూ ఉంటాం. రైట్, నౌ రెక్టాంగిల్. సో కొంచెం సెకండ్ వన్ కదా, క్వాడ్రిలేటర్లో సెకండ్ వన్ ఏంటంటే రెక్టాంగిల్. సో దీర్ఘ చతురస్రం. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. దీర్ఘ చతురస్రం వచ్చినప్పుడు సో ఆల్మోస్ట్ మనం ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్ అన్నాం. అంటే పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ మొత్తం రెక్టాంగిల్కి వస్తాయా లేవా? వస్తాయి. కానీ కొన్ని చిన్న చేంజెస్ జరుగుతాయి. మన పారలోగ్రామ్లో ఈచ్ యాంగిల్ ఎంత అంటే ఏం చెప్పాం? కొన్ని ఆప్టివ్స్ యాంగిల్స్ వస్తున్నాయి, కొన్ని యాక్యూట్ యాంగిల్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు 90 degrees. అర్థమవుతుందిగా? 94 ఎంత? 360 degrees. పారలోగ్రామ్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎంత? 360. సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటే మనం ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు యొక్క రెక్టాంగిల్లో మనం ఇక్కడ సో ఎప్పుడు దాన్ని రెక్టాంగిల్ అంటామంటే ఈచ్ యాంగిల్ 90 degrees అయితే రెక్టాంగిల్ అయిపోద్ది. కానీ ఇక్కడ వన్ మోర్ థింగ్ చెప్పండి నాకు ఇక్కడ. సో ఇవి ప్యారలల్గా ఉంటాయా లేవా? ఆపోజిట్ సైడ్స్ ఉంటాయా లేవా? మెజర్మెంట్స్ లెంగ్త్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్. పారలలోగ్రామ్ కూడా అంతేగా. నెక్స్ట్ ఇక్కడ ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయా లేదా? ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని మనం లెంగ్త్ అంటాం, దీన్ని బ్రెడ్త్ అంటాం, దీన్ని లెంగ్త్ అంటాం, దీన్ని బ్రెడ్త్ అంటాం. కనుక సో రెక్టాంగిల్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్.
LL parallel to each other, BB parallel to each other. Opposite sides are equal length. దీని లెంగ్త్ ఎంత ఉందో దీని లెంగ్త్ కూడా అంతే ఉంటుంది, దీని లెంగ్త్ ఎంత ఉందో దీని లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. ఒకవేళ ఆల్ సైడ్స్ ఈక్వల్ అనుకోండి అది స్క్వేర్ అవుద్ది. సో ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్, బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్. స్క్వేర్స్ అన్ని రెక్టాంగిల్స్ అవుతాయి కానీ రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్స్ కావు. బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలలోగ్రామ్స్. ఎస్ ఆర్ నో? ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ క్వాడ్రిలేటరల్, బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్. కనుక పారలలోగ్రామ్లో ఉన్న ప్రతి ప్రాపర్టీ రెక్టాంగిల్ కూడా వర్తిస్తుంది, కానీ కొన్ని ప్రత్యేకమైన ప్రాపర్టీస్ ఉన్నాయి. పారలలోగ్రామ్లో ఏమవుతుంది? డయాగ్నల్స్ ఆర్ డిఫరెంట్ లెంగ్స్, బట్ ఇక్కడ రెక్టాంగిల్లో ఆల్ ద డయాగ్నల్స్ లెంగ్స్ ఆర్ ఈక్వల్. టూ డయాగ్నల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క లెంగ్స్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను సో ఒక డయాగ్రమెటిక్గా మనం ఇక్కడ చూడండి, ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. వినండి, ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందంటే 90 degrees ఉంటుందని చెప్పాలి. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందంటే 90 degrees ఉంటుంది. ఇక్కడ కూడా ఎంత యాంగిల్ అంటే 90 degrees ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎంత యాంగిల్ అంటే 90 degrees ఉంటుంది. సో ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు ఎంత? 90 degrees. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్? 360. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ 90 degrees అండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ ఏదైతే ఉంటుందో ఈ రెక్టాంగిల్లో మనం 2 డయాగ్నల్స్ తీసుకోవచ్చు. ఒక డయాగ్నల్ ఇది ఏసీ అంటున్నాం, మరొక డయాగ్నల్ బీడీగా తీసుకుంటున్నాం, బీడీ. ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే బీడీ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఏసీ ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే బీడీ. ద డయాగ్నల్ లెంగ్స్ ఆర్ ఈక్వల్. ఏసీ లెంగ్త్ ఎంత ఉందో బీడీ లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. కరెక్టా కాదా? ఏబి ఈజ్ ఈక్వల్ సిడి, ఎందుకంటే ఇవి ప్యారలల్. నా నెక్స్ట్ వన్, ఏడి ఈజ్ ఈక్వల్ బీసీ. అవునా కాదా? ఏడి వాల్యూ దేనికి సమానం అవుద్ది? బీసీ. Opposite sides are parallel, opposite sides lengths are equal. So diagonals are bisect each other. Diagonals again bisect each other, not perpendicular. Diagonals are bisect each other, but the diagonal lengths are equal. Next one, so these diagonals are divide the given rectangle into 4 congruent triangles, 4 equal triangles. 4 ఈక్వల్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుందండి. కరెక్టా కాదా? ఎందుకంటే డయాగ్నల్స్ ఈక్వల్ లెంగ్త్ అంటే ఇక్కడ ఓ పెడితే దీని లెంగ్త్ ఎంత ఉందో దీని లెంగ్త్ అంతే ఉంటుంది. సో దీని లెంగ్త్ ఎంత ఉందో దీని లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి అన్ని ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఈక్వలా కాదా? ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా సో గుర్తుంచుకోండి, సైడ్స్ మీద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈచ్ యాంగిల్ ఈక్వల్ ఎంత అంటే ఏం చెప్పాలి మనం? 90. మీన్స్ ఆపోజిట్ యాంగిల్ సార్ ఈక్వలా కాదా? ఇక్కడ 90 ఉంటే అక్కడ కూడా ఎంత ఉంది? 90. నా అడ్జసెంట్ యాంగిల్ సమ్ సప్లిమెంటరీ. 90 + 90 ఎంత? అంటే పారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ మొత్తం దీనికి వస్తున్నాయా లేదా అంటే అవి గుర్తుంచుకుంటే ఇది గుర్తుంచుకున్నట్టు. ఎక్స్ట్రాగా ఏంటంటే ఇక్కడ డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. అగైన్ డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్, బట్ డయాగ్నల్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. సో అదే కదా మనం ఇక్కడ మాట్లాడింది. ఏసీజీ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ? బీడీ. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ కదా. మరి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఒకటి అక్యూట్ యాంగిల్ ఉంటే మరొకటి అబ్ట్యూస్ యాంగిల్ ఉంటుంది. యాంగిల్ 90 కాదు. ఒకవేళ ఇక్కడ యాంగిల్ 90 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ రెక్టాంగిల్ ఏమవుతుందంటే స్క్వేర్ అవుద్ది. ఇఫ్ ద డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ ఈచ్ అదర్ మీన్స్ దట్ రెక్టాంగిల్ ఈజ్ నోన్ యాజ్ స్క్వేర్. పర్పెండిక్యులర్ బైసెక్ట్ అయితే స్క్వేర్ అవుద్ది, కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ కాదు, ఓన్లీ బైసెక్ట్ అని చెప్తున్నాను రెక్టాంగిల్లో. ఒకవేళ ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ 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 90 ఉంటే దాన్ని మనం స్క్వేర్ అని చెప్తూ ఉంటాం. సో ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్, బట్ ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో సేమ్ ప్రాపర్టీస్గా కొత్తగా ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి ఇప్పుడు మనం ఒక్కసారి రాసుకుందాం. సో రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టండి. ఓకేనా? సో హెడ్డింగ్ పెట్టి ఒక సింపుల్ డయాగ్రామ్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఒక ప్లేన్ ఫిగరా కాదా? మరి 3D ఫిగరా 2D ఫిగరా? ఇది 3Dనా 2Dయా? 2D ఫిగర్. ఏ రెక్టాంగిల్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ ప్లేన్ ఫిగర్ విత్ 4 సైడ్స్. అవునా కాదా? సో ఇప్పుడు రెక్టాంగిల్ అనేది 2 డైమెన్షనల్ ప్లేన్ ఫిగర్ విత్ 4 సైడ్స్. అంతే కదా? పారలలోగ్రామ్ కూడా ఏంటి? 2D ఫిగరే. ఎన్ని సైడ్స్? 4 సైడ్స్ వస్తుంది. రైట్. ఫస్ట్ ప్రాపర్టీ రాసుకోండి, ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్.
A rectangle is a quadrilateral. A rectangle is a quadrilateral. ఒక దీర్ఘచతురస్రం అనేది చతుర్భుజం అవుతుంది. ఒక దీర్ఘచతురస్రం అనేది చతుర్భుజం అవుతుంది. ప్రాపర్టీస్, ధర్మాలు. ఫస్ట్ వన్, ఏ రెక్టాంగిల్ ఈజ్ ఏ క్వాడ్రిలేటర్. రైట్, రాసుకోండి. ఫస్ట్ వన్, రెక్టాంగిల్ ప్రాపర్టీస్ కాబట్టి ప్రతిసారి రెక్టాంగిల్ రాయక్కర్లేదు. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ parallel to each other. Opposite sides are equal and parallel to each other. దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరంగా ఉంటాయి. దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరంగా ఉంటాయి. అంతేగా, సమాంతరంగా ఉంటాయి, సమానంగా కూడా ఉంటాయి. ఏవి? ఎదురెదురు భుజాలు. ఎదురెదురు భుజాలు సమానం మరియు సమాంతరంగా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఓకే, సో రెండు ప్రాపర్టీస్ ఒక దాంట్లో రాయించా, కొత్తగా ఏం రాయించలేదు నేను, సింపుల్గా. రైట్, నౌ నెక్స్ట్ వన్. ఇన్ ఎ రెక్టాంగిల్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. In a rectangle, each interior angle is equal to 90 degrees. ఒక దీర్ఘచతురస్రంలో ప్రతి అంతర కోణం లంబకోణం. ఒక దీర్ఘచతురస్రంలో ప్రతి అంతర కోణం ఒక లంబకోణం. డయాగ్రామ్ తీసుకోండి. సో ఇన్ ఏ రెక్టాంగిల్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. 90 degrees బ్రాకెట్లో రైట్ యాంగిల్ అని రాయండి. ఒక దీర్ఘచతురంలో ప్రతి అంతర కోణం లంబకోణం. కీప్ ఇన్ బ్రాకెట్ 90 degrees. సో డయాగ్రామ్ రాసుకోండి సెకండ్ ప్రాపర్టీకి. ఇవే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్గా అడుగుతాడు. సో ఇన్ ఏ రెక్టాంగిల్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఎంత? 90 degrees. నెక్స్ట్ వన్. ఇప్పుడు దీని ప్రకారం ఏం చెప్పవచ్చు? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ చెప్పొచ్చా? 90 ఎదురుగా 90 ఉంది, రాసుకోండి థర్డ్ ప్రాపర్టీ. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ opposite angles are equal and adjacent angles are supplementary. And adjacent angles are supplementary. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఒక దీర్ఘచతురస్రంలో ఎదురెదురు కోణాలు సమానం. ఒక దీర్ఘచతురస్రంలో ఎదురెదురు కోణాలు సమానం మరియు ఆసన్న కోణాలు సంపూరకాలు. ఎదురెదురు కోణాలు సమానం, ఆసన్న కోణాలు సంపూరకాలు. అర్థమవుతుందా? 90 ఆపోజిట్ ఏముంది? 90. 90 + 90 ఎంత? 180. ఎక్కడైనా ఆసన్న కోణాలు కలపండి, అడ్జసెంట్ యాంగిల్ 180 అవుద్ది. ప్రాపర్టీ గుర్తుంచుకోవాలి. అంటే డయాగ్రమెటిక్గానే ప్రాపర్టీ రావాలి మనకి, దాన్ని బట్టి పట్టకండి. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, 180 degrees అవుతుంది. ఎదురెదురు కోణాలు సమానం, ఆసన్న కోణాలు సంపూరకాలు. నెక్స్ట్ వన్. ఇక్కడ ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. ఇప్పుడు చెప్పండి, ఒక రెక్టాంగిల్లో డయాగ్నల్స్ బైసెక్ట్ అవుతాయా లేదా? అవుతాయి, కానీ పర్పెండిక్యులర్ బైసెక్ట్ కాదు. స్క్వేర్లో పర్పెండిక్యులర్ బైసెక్ట్, కానీ రెక్టాంగిల్లో కాదు.
ఓకే, కనుక ఇక్కడ సో డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. ఇన్ ఏ రెక్టాంగిల్ ద డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇన్ ఏ రెక్టాంగిల్ the diagonals bisect each other. ఒక దీర్ఘ చతురస్రంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఒక దీర్ఘ చతురస్రంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఒక దీర్ఘచతురస్ర కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, అంతేగాని లంబ సమద్విఖండన కాదు. లంబ సమద్విఖండన ఎప్పుడు? స్క్వేర్లో. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో తెలుసా? స్క్వేర్లో 90 ఉంటుంది. అందులో ఒక రెక్టాంగిల్లో ఇక్కడ యాంగిల్ 90 ఉంది అంటే ఆ రెక్టాంగిల్ స్క్వేర్ అని పిలుస్తాం. కాబట్టి ఇప్పుడు ఇది స్క్వేర్ కాదు, ఎందుకంటే యాంగిల్ ఎంత ఉంది? 90 లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 60 డిగ్రీస్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది? 60. అప్పుడు ఈ రెండు యాంగిల్ ఎంత సార్? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది 60 అయితే ఇది ఎంత? అప్పుడు ఇది ఎంత? 120. అంటే ఇక్కడ డయాగ్నల్ బైసెక్ట్ అయినప్పుడు 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఒకటి యాక్యూట్ యాంగిల్ ఉంటుంది, మరొకటి ఆబ్ట్యూస్. 60 అంటే యాక్యూట్, సో 120 మోర్ దెన్ 90 ఉంది. ఒకటి లెస్ దెన్ 90 ఉంటుంది, ఒకటి మరొకటి మోర్ దెన్ 90 ఉంటుంది అండి. సో ఓకే, సో అది తెలుసుకోవాలి. ఒకసారి రాయండి, ఆ పాయింట్ రాయండి. The diagonals bisect each other at different angles. In a rectangle, the diagonals bisect each other. The diagonals bisect each other at different angles. One is acute angle, other one is obtuse angle. Other one is obtuse angle. సో డయాగ్రమెటిక్గా తీసేసుకోండి. సో డయాగ్నల్ బైసెక్ట్ అవుతున్నాయి కదా, సమద్విఖండన చేసుకుంటున్నాయి. ఎక్కడ? రెండు వేరు కోణాలు. ఒకటి పూరక కోణం, వన్ అల్పకోణం, మరొకటి అధిక కోణం. రాసుకోండి. ఒక దీర్ఘ చతురస్రంలో కర్ణాలు వేరు కోణాల వద్ద సమద్విఖండన చేసుకుంటాయి. ఒక దీర్ఘ చతురస్రంలో కర్ణాలు వేరు కోణాల వద్ద సమద్విఖండన చేసుకుంటాయి. అవి ఒకటి అల్పకోణం, మరొకటి అధిక కోణం. ఒకటి అల్పకోణం, మరొకటి అధిక కోణం. ఇప్పుడు ఆ సెంటర్లో అన్ని 90 డిగ్రీస్ అని అనుకోండి, అదేమవుతుంది? దట్ రెక్టాంగిల్ ఈజ్ నోన్ యాజ్ స్క్వేర్. సో అందువల్ల ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్, బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్. ఇప్పుడు ఇది స్క్వేర్ అవుద్దా? కాదు. ఒకవేళ అక్కడ 90 డిగ్రీస్ అయిందనుకోండి, అది స్క్వేర్ అవుద్ది. అప్పుడు ఆ స్క్వేర్ని ఏమనొచ్చు మనం? రెక్టాంగిల్ అని చెప్పవచ్చు. ఓకేనా? రైట్. నౌ నెక్స్ట్ వన్ రాసుకుందాం. తెలుగు వాళ్ళు రాసారా? వివిధ కోణాల వద్ద సమద్విఖండన చేసుకుంటాయి. ఒకటి అల్పకోణం, మరొకటి అధిక కోణం. ఎగ్జాంపుల్ డయాగ్రామ్. 60 డిగ్రీస్ అల్పకోణం, 120 అధిక కోణం. ఎందుకంటే రైట్ యాంగిల్స్ స్ట్రైట్ లైన్ మీద 180 అండి, ఎక్కడికి వెళ్ళినా 180 రావాలి. పక్క కోణాలు 60 120 180, 120 60, 60 120, 120 60, 180 డిగ్రీస్ రావాల్సిందే. ఒక పాయింట్ దగ్గర స్ట్రైట్ లైన్ మీద తీసుకుంటే 180 డిగ్రీస్ వస్తుంది, స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఇప్పుడు రాసుకోండి. If the two diagonals bisect each other at right angles, if the two diagonals bisect each other at right angles, if the two diagonals bisect each other at right angles,
then the rectangle is known as square. Then the rectangle is known as square. ఇప్పుడు నేను 2 డయాగ్నల్స్ రాస్తున్నా. ఇక్కడ యాంగిల్ ఎంత 90, ఇక్కడ యాంగిల్ ఎంత 90, ఇక్కడ యాంగిల్ ఎంత 90. సో దిస్ రెక్టాంగిల్ ఈజ్ నోన్ యాజ్ స్క్వేర్. అందువల్ల ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్ అవుతాయి, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్. ఇందాక చూసాం. ఇప్పుడు ఇది ఓన్లీ రెక్టాంగిల్, స్క్వేర్ కాదు. కానీ మధ్యలో 90 degrees వచ్చిందంటే ఆ రెక్టాంగిల్ స్క్వేర్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు డయాగ్రామ్ అలా తీసుకోండి. సో దట్ ఈజ్ నోన్ యాజ్ రెక్టాంగిల్, కానీ అది స్క్వేర్ కూడా అవుద్ది. So if the two diagrams bisect each other at right angle, then the rectangle is known as square. Right, రాసుకోండి. రెండు కర్ణాలు లంబంగా సమద్విఖండం చేసుకుంటే, రెండు కర్ణాలు లంబంగా సమద్విఖండం చేసుకుంటే అటువంటి దీర్ఘచతురస్రాన్ని చతురస్రంగా తీసుకుంటాము. అటువంటి దీర్ఘచతురస్రాన్ని చతురస్రంగా తీసుకుంటాము. అంటే ఆటోమేటిక్గా రెక్టాంగిల్ ఏమైపోద్ది, స్క్వేర్ అయిపోద్ది. కర్ణాలు ఏమైనాయి, రైట్ యాంగిల్ దగ్గర బైసెక్ట్ అవుతున్నాయి. సచ్ రెక్టాంగిల్స్ ఆర్ నోన్ యాజ్ ఏమంటాం, స్క్వేర్స్. అటువంటి దీర్ఘచతురస్రాలను చతురస్రాలు అంటాం. మనం ఎట్లాగో చతురస్రాలు నేర్చుకుంటాం కాబట్టి చతురస్రాల దగ్గర ఈ పాయింట్ వస్తుంది మనకి. ఓకే, సో అక్కడ ఒక పాయింట్ రాయండి. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్. కరెక్టా కాదా? ఆల్ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అంటాం ఎందుకంటే స్క్వేర్స్ అన్ని పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకుంటాయి. స్క్వేర్స్లోని డయాగ్నల్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ అనమాట. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్, బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్. బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ not squares. So very 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 important. చతురస్రాలన్నీయు దీర్ఘచతురస్రాలు. చతురస్రాలన్నీయు దీర్ఘచతురస్రాలు. ఇంపార్టెంట్ బిట్ ఇది. కానీ దీర్ఘచతురస్రాలన్నీ చతురస్రాలు కాదు. కానీ దీర్ఘచతురస్రాలన్నీయు చతురస్రాలు కాదు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు డయాగ్రామ్ చూసాం కదా, ఆ దీర్ఘచతురం చతురస్రం అవ్వట్లే. కానీ ఇప్పుడు ఈ చతురస్రం ఇలా ఉంది, ఇది దీర్ఘచతురస్రం అని కూడా చెప్పవచ్చు. ఓకే రైట్. మరి ఇప్పుడు రెక్టాంగిల్లో డయాగ్నల్ లెంగ్త్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? సో ఇన్ ఏ రెక్టాంగిల్ ద డయాగ్నల్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. రాసుకోండి. రాసామా? రాలే కదా. సో ఇన్ ఏ రెక్టాంగిల్ ద డయాగ్నల్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. In a rectangle, the diagonal lengths are equal. So A, B, C, D. ఇప్పుడు చెప్పండి, AC ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చు, BD. AC ఈజ్ ఈక్వల్ ఏమవచ్చు, BD. The diagonal lengths are equal. Parallelogram లో diagonal lengths unequal. Rectangular diagonal lengths equal. Square లో diagonal lengths equal. కానీ diagonals are bisect to each other in parallelogram. Rectangle also diagonal are bisect to each other. బైసెక్ట్ అవుతాయి, సమద్విఖండం చేసుకుంటాయి. స్క్వేర్లో కూడా బైసెక్టే, రాంబస్ కూడా బైసెక్టే. కానీ స్క్వేర్లో పర్పెండిక్యులర్ బైసెక్ట్, రాంబస్లో పర్పెండిక్యులర్ బైసెక్ట్. అది చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకేం రాయొచ్చు మనం, ఇది ఓ అనుకుందాం. ఓ అనుకుంటే నా చెప్పండి, ఏఓ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, ఓస్. బిఓ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, ఓడి. ఎందుకంటే బైసెక్ట్ కదా ఇవి. ఏఓ ఓసి ఈక్వల్ లెంగ్త్, బిఓఓడి లెంగ్త్ ఎంత, ఈక్వల్ లెంగ్త్. డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ రాయొచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, సిడి. నో ఏడి ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, బీసీ. ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఇవన్నీ రాయండి. సో ఏ లెంగ్స్ ఏది ఈక్వల్ అనేది చెప్పాలి. ఓకేనా?
నెక్స్ట్ రాయండి. రెక్టాంగిల్ ఫాలోస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ parallelogram. Rectangle follows all the properties of parallelogram. Rectangle follows all the properties of parallelogram. ఒక దీర్ఘచతురస్రం అనేది సమాంతర చతుర్భుజం యొక్క అన్ని ధర్మాలను పాటిస్తుంది. ఒక దీర్ఘచతురస్రం అనేది సమాంతర చతుర్భుజం యొక్క అన్ని ధర్మాలను పాటిస్తుంది. కరెక్టా కాదా? పాటిస్తుందా లేదా? అందువల్ల ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్పవచ్చు? ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ parallelograms. రెక్టాంగిల్ ఫాలోస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ parallelogram. అందువల్ల ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ ద రెక్టాంగిల్స్ ఆర్ parallelograms. అవునా? ఆల్ ద రెక్టాంగిల్స్ ఆర్ parallelogram. దీర్ఘచతురస్రాలు అన్నీ సమాంతర చతుర్భుజాలు. దీర్ఘచతురస్రాలు అన్నీ సమాంతర చతుర్భుజాలు. సో వీటిని బట్టి పట్టకూడదు. ఒక డయాగ్రామ్ తీసుకొని సో ఎట్లా తీసుకోవాలని నేర్చుకోండి. ఒక డయాగ్రామ్ ఇటు తీసుకొని parallelogram కానీ రెక్టాంగిల్ తీసుకొని ఆ యొక్క ప్రాపర్టీస్ గుర్తుంచుకోవడం ప్రయత్నించాలి. నెక్స్ట్ ఆల్ ద రెక్టాంగిల్స్ ఆర్ parallelogram. దీర్ఘచతురస్రాలు సమాంతరాలు. మరి కానీ ఇక్కడ parallelograms అన్ని రెక్టాంగిల్సా? కాదు. ఎందుకు కాదు? parallelograms అన్ని రెక్టాంగిల్స్ ఎందుకు కావట్లేదంటే parallelogramలో డయాగ్నల్ లెంగ్త్స్ ఈక్వలా? కాదు. కానీ రెక్టాంగిల్లో ఈక్వల్. అదే అండి డిఫరెన్స్. parallelogramలో డయాగ్నల్ లెంగ్త్స్ అన్ఈక్వల్. అందువల్ల ఆల్ parallelograms ఆర్ నీడ్ నాట్ టు బి ఏ రెక్టాంగిల్స్. ఓకేనా? సో ఆ పాయింట్ రాయాలి కదా అక్కడ. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ parallelogram బట్ ఆల్ parallelograms నీడ్ నాట్ టు బి రెక్టాంగిల్స్. ఆల్ parallelograms need not to be rectangles. All parallelograms need not to be rectangles. సమాంతర చతుర్భుజాలు అన్నీ దీర్ఘచతురస్రాలు కావాల్సిన అవసరం లేదు. కావాలని ఏం లేదండి, కావు. సమాంతర చతుర్భుజాలు అన్నీ దీర్ఘచతురస్రాలు కావలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో ఒక ఇంపార్టెంట్ ఉంది. సో అది మీకు ఇక్కడ చెప్తాను. ఒక రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్లో మిడ్ పాయింట్స్ తీసుకోండి. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్స్గా ఇవి రెండు అడ్జసెంట్ సైడ్స్గా. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేద్దాం. ఓకే, అడ్జసెంట్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేద్దాం. అడ్జసెంట్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేద్దాం. అడ్జసెంట్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేద్దాం. ఇక్కడ నుంచి మీరు గుర్తుంచుకోండి, ఒక రెక్టాంగిల్లో వాటి మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే రాంబస్ వస్తుంది. రాంబస్. ఒక రెక్టాంగిల్లో మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఆ లోపల ఏర్పడే డయాగ్రామ్ ఉంది కదా, రాంబస్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఒక దీర్ఘచతురస్రంలో భుజాల మధ్య బిందువులను కలిపినప్పుడు ఏం ఏర్పడుతుందంటే రాంబస్ ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు గుర్తుంచుకోండి, R2R. రెక్టాంగిల్లో మధ్య బిందువులు కలిపితే రాంబస్ వస్తుంది, రాంబస్లో మధ్య బిందువులు కలిపితే రెక్టాంగిల్ వస్తుంది. R2R అని గుర్తుంచుకోవాలి. ఓకే, P2P. పారలలోగ్రామ్లో మిడ్ పాయింట్స్ అని కలిపితే పారలలోగ్రామే వస్తుంది, P2P అంటాం. ఇది R2R. S2S. స్క్వేర్లో మిడ్ పాయింట్ పెడితే మళ్ళీ స్క్వేరే వస్తుంది. ఓకే, రెక్టాంగిల్లో మిడ్ పాయింట్స్ అని కలిపితే రాంబస్ వస్తుంది, రాంబస్లో మిడ్ పాయింట్స్ అని కలిపితే రెక్టాంగిల్ వస్తుందని మనం మాట్లాడుకోవాలి. గట్ ఇట్ సార్? లెట్ రాసుకోండి. Joining the midpoints of a adjacent sides of a rectangle, joining the midpoints of adjacent sides of a rectangle adjacents of a rectangle forms a
rhombus. Forms a rhombus. ఇక్కడ మనం సింపుల్గా ఇలా డయాగ్రామ్ తీసుకొని మీరు ఈ లోపల ఉన్నది చూసారా ఈ డయాగ్రామ్. సో దీన్ని ఏమని పెట్టాలి మనం? రాంబస్. బయట ఉన్నది ఏంటి? రెక్టాంగిల్. ఎప్పుడు ఇది రెక్టాంగిల్లో మిడ్ పాయింట్స్ని. ఒక దీర్ఘచతురస్రంలో ఆసన్న భుజాల మధ్య బిందువులను కలపగా అంతరంలో దాని అంతరంలో రాంబస్ దాని అంతరంలో రాంబస్. దీన్ని సమచతుర్భుజం అంటాం. రాంబస్ ఏర్పడును. ఒక దీర్ఘచతురస్రంలో ఆసన్న భుజాల మధ్య బిందువులను కలిపిన దాని అంతరంలో రాంబస్ సమచతుర్భుజం ఏర్పడను. ఇదే కదా. జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్మ్స్ ఏ రాంబస్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. ఓకేనా? సో నేను అది మళ్ళీ పారలోగ్రామ్ టు పారలోగ్రామ్, క్వాడ్రిలేటరల్ టు పారల్ చెప్తాను కదా, అది నేను మళ్ళీ రాయిస్తాను. ఇక్కడ ఓన్లీ రెక్టాంగిల్ గురించి నేను రాయిస్తున్నాను ఇక్కడ. ఓకేనా? రైట్. సో ఇవి మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రాపర్టీస్. Now, what is the area of the rectangle? L into P. సో సింపుల్గా మనం ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఈ యొక్క రెక్టాంగిల్లో దీని లెంగ్త్ అంటాం, దీని బ్రెడ్త్ అంటాం. కనుక ఏరియా వైశాల్యం, ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే ఏం చెప్తాం? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. పొడవు ఇంటూ వెడల్పు రాసుకోండి. ఏరియా వైశాల్యం ఈక్వల్ LB, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ LB, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు. తెలుగులో రాయాలంటే పొడవు ఇంటూ వెడల్పు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ LB, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు, దీర్ఘచతురస్ర వైశాల్యం. నౌ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. చెప్పండి ఏమవుద్దా? పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 2 into L plus B, 2 into L plus B, పొడవు ప్లస్ వెడల్పు. ఎందుకంటే 2 పొడవులు ఉంటాయి, 2 వెడల్పులు ఉంటాయి. ఇప్పుడు మొత్తానికి కలిపితే వచ్చేదే చుట్టుకొలత, దీర్ఘచతురస్ర చుట్టుకొలత. is equal 2 into L plus B. దీర్ఘచతురస్ర చుట్టుకొలత 2 into L plus B, 2 into పొడవు ప్లస్ వెడల్పు. ఇప్పుడు దీర్ఘచతురస్ర యొక్క కర్ణం, డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, డయాగ్నల్. సో ఏమవుతుంది? డయాగ్నల్ కర్ణం is equal square root of L square plus B square. కర్ణం డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, స్క్వేర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఈ 4 ఫార్ములాస్ మనకి మెన్షన్లో వస్తాయి ఏరియాస్ ఆఫ్ ద రెక్టాంగిల్లో. సో నేను చెప్తాను ముందు. సో ఒక జామెట్రీలో రెక్టాంగిల్ ప్రాపర్టీస్ గుర్తుంచుకోవాలి. జామెట్రీలో ప్రాపర్టీస్ అంతవరకే. ఏరియాస్ అనేది మెన్షన్ అనే టాపిక్ అండి, అయినకని నేను చెప్తాను. సో ఒకసారి స్క్వేర్ రాద్దాం. నెక్స్ట్ స్క్వేర్ ప్రాపర్టీసే మీ క్వశ్చన్స్, కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతాడు. ఓకే, అదే మీ క్వశ్చన్స్గా వస్తాయి మీకు ఎగ్జామ్లో. ఇన్కరెక్ట్ అడుగుతాడు, ఏమంటాడు? ద డయాగ్నల్ లెంగ్త్స్ ఆర్ అన్ఈక్వల్ ఇన్ ఏ రెక్టాంగిల్ అంటాడు. ఫాల్స్. డయాగ్నల్ లెంగ్త్స్ ఆర్ అన్ఈక్వల్ అంటాడు రెక్టాంగిల్లో. ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, గుర్తుపట్టగలగాలి. రైట్. నెక్స్ట్ వన్ స్క్వేర్. సో పారలోగ్రామ్లో క్వాడ్రిలేటర్లో పారలోగ్రామ్, రెక్టాంగిల్. థర్డ్ వన్ ఏంటి? స్క్వేర్ అండి. థర్డ్ వన్ విల్ బి స్క్వేర్. స్క్వేర్ అంటే చతురస్రం, ఇందాక దీర్ఘ చతురస్రం. ఇప్పుడు నాకు చెప్పండి, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్. ఇప్పుడు ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్, ఆల్ స్క్వేర్స్ ఆర్
పారలోగ్రామ్ చెప్పొచ్చుగా. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్, ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలోగ్రామ్. కనుక ఇక్కడ రెక్టాంగిల్ యొక్క అన్ని ప్రాపర్టీస్ స్క్వేర్స్ కూడా వస్తాయి, పారలోగ్రామ్ యొక్క అన్ని ప్రాపర్టీస్ స్క్వేర్స్ కూడా వస్తాయి. రైట్, దీని ప్రకారం మనం సింపుల్గా ఎలా చెప్పొచ్చా, ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ ఇది లెంగ్త్ ఓకే ఏ అన్నాం, ఇది బ్రెడ్త్ ఇది కూడా ఏ. మరి ఒక స్క్వేర్లో ఆల్ 4 సైడ్స్ లెంగ్త్ ఆర్ ఈక్వల్, ఆల్ 4 సైడ్స్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్ ఏ, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్. నౌ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, ఎస్ ఆర్ నో, దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. రైట్, సో ఒక్కసారి ఇక్కడ ఏరియా, ఏరియా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సైడ్ పవర్ 2, సైడ్ స్క్వేర్ అంటే భుజము స్క్వేర్. సో ఏరియా వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్, వైశాల్యం ఎంత అంటే ఏ స్క్వేర్. నౌ పెరిమీటర్, పెరిమీటర్ అంటే చుట్టూ కొలత. చెప్పండి, ఒక చతురస్రం యొక్క చుట్టూ కొలత ఎంత అవుద్దండి? 4 ఇంటూ భుజం పొడవు 4a, ఈచ్ ఓకే లెంగ్త్ ఆఫ్ ద సైడ్ని 4తో మలిపేయాలి, దట్ ఈస్ ద పెరిమీటర్ 4a. పెరిమీటర్ చుట్టూ కొలత 4a. నా కర్ణం డయాగ్నల్, నా డయాగ్నల్ కర్ణం ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది √2a. మరి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ని డయాగ్నల్స్లో చెప్పండి, నాకు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ని డయాగ్నల్స్లో చెప్పాలి. డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ ఎంత? √2a. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ని నాకు డయాగ్నల్లో చెప్పండి, ఏమవుతుందో ట్రై చేయండి. టూ ఏ స్క్వేర్. ఏరియా వైశాల్యం. సో మీరు గుర్తుంచుకోండి, డయాగ్నల్ పవర్ 2/2. ఓన్లీ డయాగ్నల్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అడిగాడు, ఫార్ములా ఇది డయాగ్నల్ పవర్ 2/2. కావాలంటే చూడండి, డయాగ్నల్ ఎంత? √2a. √2కి పవర్కి కట్ అవుతుంది 8 స్క్వేర్ అంటే 2a²/2. అప్పుడు ఏ స్క్వేరా కాదా? మళ్ళీ ఏ స్క్వేర్ అయిపోయింది. కావాలంటే మీరు డయాగ్నల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, వాట్ విల్ గెట్ సార్? ఏ స్క్వేర్ ఓన్లీ. కాబట్టి ఇక్కడ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అన్నప్పుడు డయాగ్నల్స్లో చెప్పాలంటే డయాగ్నల్²/2, d²/2, d²/2, కర్ణము స్క్వేర్/2, కర్ణము ఘాతం 2/2. కావాలంటే చూడండి, వాట్ ఈజ్ డయాగ్నల్? √2a పవర్ 2/2. √2 పవర్ 2 అంటే 2 అవుద్ది, a²/2, 2కి 2 కట్ అవుతుంది. దాని ఏరియా ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేరా కాదా? ఏమొచ్చిందా చివరిలో? ఏ స్క్వేర్. కానీ డయాగ్నల్ చెప్పాలంటే డయాగ్నల్ స్క్వేర్ పవర్ 2/2 చెప్పాలి, ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ ఏ స్క్వేర్ అవ్వాలి, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్. ఆ ఏ స్క్వేర్ని ఇలా రాయొచ్చు, డయాగ్నల్²/2 ఫార్ములా కూడా. ఎందుకంటే ఒకసారి డయాగ్నల్ ఇస్తాడు, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అడుగుతాడు, అప్పుడు డయాగ్నల్²/2. మళ్ళీ అదంతా చేయకుండా. రైట్, ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ స్క్వేర్. మీరు ఖచ్చితంగా 6 క్వాడ్రిలేటరల్స్కి ప్రాపర్టీస్ గుర్తుంచుకోవాల్సిందే, కానీ కొన్ని కామనే. పారలోగ్రామ్ ప్రాపర్టీ చేస్తే రెక్టాంగిల్ తెలిసినట్టే, పారలోగ్రామ్ ప్రాపర్టీ చేస్తే స్క్వేర్ తెలిసినట్టే. ఎందుకంటే ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలోగ్రామ్స్ కాబట్టి, ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలోగ్రామ్ కాబట్టి. సో డెఫినెట్గా మనం పారలోగ్రామ్ ప్రాపర్టీస్ అన్ని స్క్వేర్స్కి వస్తాయి, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. రైట్, ఫస్ట్ వన్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ నాకు చెప్పండి, ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. కరెక్టా కదా? పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీ వచ్చినట్టే కదా. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈక్వలా కదా? ఇక్కడ ఏ ఉంటే అక్కడ కూడా ఏనే, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ. మరి దీనికి ఇది సమాంతరం, దీనికి ఇది సమాంతరం అని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక స్క్వేర్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, ఆపోజిట్ సైడ్స్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. అవునా కాదా? ఇక్కడ ప్రత్యేకంగా రాయక్కర్లేదు,
ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్. తెలుస్తుందా లేదా? రాసుకోండి అక్కడ ఒకసారి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఎదురెదురు భుజాల పొడవులు సమానం మరియు సమాంతరంగా ఉంటాయి. ఎదురెదురు భుజాల పొడవులు సమానం మరియు సమాంతరంగా ఉంటాయి. ఓకేనా? పారలలోగ్రామ్కి వచ్చింది, రెక్టాంగిల్కి వచ్చింది, ఇక్కడ వచ్చింది. కానీ రెక్టాంగిల్కి పారలలోగ్రామ్ లేనిది ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, కానీ ఆల్ సైడ్స్ ఈక్వల్ కాదు. కానీ ఇక్కడ ఏంటి? ఆల్ 4 సైడ్స్ హ్యావ్ ఈక్వల్ లెంగ్త్. అవునుగా, ఇన్ ఏ స్క్వేర్ ఆల్ 4 సైడ్స్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. అది మన అందరికీ తెలుసు, అక్కడ డయాగ్రమెటిక్గా అర్థమవుతుంది కదా. సో ఎలా తీసుకోవచ్చు? ఏ ఏ ఏ ఒకటి పక్కకు రాసేసేయండి ఒక డయాగ్రామ్. నెక్స్ట్ ప్రాపర్టీ, the lengths of the diagonals are equal. The lengths of the diagonals are equal. The lengths of the diagonals are equal. ఒక చతురస్రంలో కర్ణాల పొడవులు సమానం. ఒక చతురస్రంలో కర్ణాల పొడవులు సమానం. ఏ బి సి డి. ఒక చతురస్రంలో కర్ణాల పొడవులు సమానం. ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత? ద లెంగ్త్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. ఒక చతురస్రంలో కర్ణాల పొడవులు సమానం. ఏసీ ఈక్వల్ బీడి. డయాగ్రామ్ తీసుకోండి. ఏసీ ఈజ్ ఈక్వల్ బీడి. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఎంత వస్తుంది లెంగ్త్? డయాగ్నల్ లెంగ్త్ ఎంత? ఇప్పుడే చెప్పాక సార్ డయాగ్నల్. వాట్ ఈజ్ డయాగ్నల్? √2a. సార్ డయాగ్నల్ లెంగ్త్ ఎంత? √2a. రైట్. ఇప్పుడు ఇది √2a. ఓకేనా? రైట్. నౌ నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా ఇది కూడా ఎంత? √2a. మరి √2a అంటే సైడ్స్ లెంగ్త్ కంటే డయాగ్నల్ లెంగ్త్ మోరా కాదా? ద లెంగ్త్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్. ఒక చతురస్రంలో భుజం పొడవు కంటే కర్ణం యొక్క పొడవు ఎక్కువ తక్కువ? ఎక్కువ. ఇది తక్కువ అని ఇస్తాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్లో తక్కువ అంటాడు, కానీ ఎక్కువ. అర్థమవుతుందా? ఒకటి ఏ ఉంటే అదేముంది? √2a. డెఫినెట్గా ఎక్కువ కాదా? 1.414 ఇంటూ ఏ అంటే ఏ కంటే ఎక్కువ తక్కువ? ఎక్కువ. రైట్, రాసుకోండి. ద లెంగ్త్స్ ఆఫ్ ద డయాగ్నల్స్, the lengths of the diagonals is greater than the sides of the square. The lengths of the diagonal is greater than the sides length of the square. గ్రేటర్ దెన్ ద సైడ్స్ లెంగ్త్ ఆఫ్ ద స్క్వేర్. ఒక చతురస్రంలో కర్ణం యొక్క పొడవు భుజాల పొడవుల కన్నా ఎక్కువ. ఒక చతురస్రంలో కర్ణం యొక్క పొడవు భుజాల పొడవు కంటే ఎక్కువ. ప్లీజ్ నోట్ డౌన్ డయాగ్రామ్. డయాగ్రమేటిక్గా గుర్తుంచుకోగలిగితే చాలు ప్రాపర్టీని, బాహాట్ పెట్టక్కర్లేదు. అక్కడ స్టేట్మెంట్ ఇవ్వగానే ఒక డయాగ్రామ్ గీయండి, మీకు అర్థమైపోద్ది. √2a. సో కర్ణం యొక్క పొడవు భుజాల పొడవు కన్నా ఎక్కువ. ఇందాక మనం రెక్టాంగిల్ ఒకటి రాసుకోలేదు. ఈచ్ డయాగ్నల్ డివైడ్ ఏ రెక్టాంగిల్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. పారలలోగ్రామ్ కూడా అంతేగా. ఈచ్ డయాగ్నల్ డివైడ్ ఏ పారలలోగ్రామ్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో అది రాయక్కర్లేదు, ఎందుకంటే పారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ మొత్తం రెక్టాంగిల్కి వస్తాయి కాబట్టి ఆ ప్రాపర్టీ దీనికి వర్తిస్తుంది. ఇక్కడ ఏంటి?
ద ఈచ్ డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఓకేనా? సో స్క్వేర్. మరి ఇప్పుడు ఇది ఎలా డివైడ్ చేస్తుంది చూడండి. డయాగ్నల్ లెంగ్స్ ఏంటి? ఈక్వల్. ఓకే, డయాగ్నల్ లెంగ్స్ ఈక్వల్. ఇది ఎంత? ఏ. ఇదెంత? ఏ. ఇదెంత? ఏ. ఇదెంత? ఏ. కానీ ఇదెంత? √2a. ఇది ఏ, బి, సి, డి. ఇప్పుడు ఈ డయాగ్నల్ ఏం చేసింది చెప్పండి? ఈ యొక్క స్క్వేర్ని ఎలా డివైడ్ చేసింది? 2 కాంగ్రుయెంట్ కాదు. కాంగ్రుయెంట్ అంటే ఆల్ లెంగ్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఆల్ లెంగ్స్ ఈక్వల్ ఉన్నాయా? ఇది ఏ ఉంటే ఇది ఎంత ఉంది అంటే దీని వరకు తీసుకోండి. ఇది ఏ, ఇది ఏ, ఇది √2a ఉంది. ఇప్పుడు ఇది కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయా? కావు, సిమిలార్ అవుతాయి. సిమిలార్ ట్రయాంగిల్కి కాంగ్రుయెంట్ ఏంటి? షేప్ విల్ బీ సేమ్ బట్ ఏరియా విల్ బీ డిఫరెంట్. అంతే కదా? సిమిలార్ అవ్వాలి అంటే ఏంటి? ఇప్పుడు నాకు చెప్పండి. ఈచ్ డయాగ్నల్ డివైడ్ ఏ స్క్వేర్ ఇంటూ 2 ఐసోసెలస్ సిమిలార్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ ఎందుకు? 2 భుజాల పొడవులు సమానం ఉంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. 2 ఐసోసెలస్ సిమిలార్ ట్రయాంగిల్. దీన్ని మనం 2 సిమిలార్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇప్పుడు నాకు చెప్పండి. ఎట్ ఈచ్ డయాగ్నల్ డివైడ్ ఏ పారలలోగ్రామ్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. Each diagonal of a rectangle divide a rectangle into 2 congruent triangle. Now here the diagonal of a square divide it into 2 similar isosceles triangles. ఇది మీకు డిఓ ఎగ్జామినేషన్లో కరెక్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్లో అడిగాడు. రెక్టాంగిల్ 2 కాంగ్రుయెంటే, పారలలోగ్రామ్ డయాగ్నల్ 2 కాంగ్రుయెంటే. కనుక స్క్వేర్లో డయాగ్నల్ ఏం చేస్తుంది? 2 సిమిలార్ ఐసోసెలస్ ట్రయాంగిల్గా చేస్తుంది. 2 సరూప సమద్విబాహు త్రిభుజాలుగా విభజిస్తుంది. ఓకే, రాసుకోండి అక్కడ ప్లీజ్. ద డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్, diagonal of the square divide it into the diagonal of the square divide it into 2 similar isosceles triangles. 2 similar isosceles triangles. ఒక చతురస్రంలోని కర్ణము దానిని అంటే ఆ చతురస్రాన్ని దానిని 2 సరూప సమద్విబాహు త్రిభుజాలుగా విభజిస్తుంది. ఒక చతురస్రం కర్ణము దాన్ని 2 సరూప సమద్విబాహు త్రిభుజాలుగా విభజిస్తుంది. కరెక్టా కాదా? చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది. ఏ ఏ √2a. ఇవి 2 స్వరూపాలు సిమిలరా కాదా? సిమిలర్. కాంగ్రుయెంట్ కాదు. ఎందుకు కాంగ్రుయెంట్ కాదు? కాంగ్రుయెంట్ అవ్వాలంటే లెంగ్స్ అన్ని ఈక్వల్ ఉండాలి. అంతే కదా? రైట్. సో నెక్స్ట్ లెంగ్సే కాదు, మనకి ఇంకేం ఉండాలి? కాంగ్రుయెంట్ అవ్వాలంటే? అసలు కాంగ్రుయెంట్ అంటే యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండాలి. రైట్. సో కాబట్టి ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈచ్ డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్ డివైడ్ ఇట్ ఇంటూ 2 సిమిలర్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. ఓకేనా? 2 సిమిలర్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు, ఈ సిమిలారిటీకి సింబల్ ఇదేగా, ట్రయాంగిల్ సిడిఏ. చెప్పొచ్చా? సిమిలార్కి సింబల్ ఏంటి? అది. కాంగ్రుయెంట్ అంటే 2 లైన్స్ కూడా వస్తాయి. జాగ్రత్త. పారలలోగ్రామ్ని 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. రెక్టాంగిల్ కూడా డయాగ్నల్స్ 2 కాంగ్రుయెంట్. బట్ స్క్వేర్లో డయాగ్నల్ డివైడ్స్ ఇంటూ 2 సిమిలర్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. 2 సిమిలర్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. సో ఇంతేనండి, పెద్దగా ఇంతకు మించి మనం ఏం గుర్తుంచుకోలేదు. బట్ నెక్స్ట్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదరా కాదా? కాదు, పర్పెండిక్యులర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. నాట్ ఓన్లీ బైసెక్ట్, పర్పెండిక్యులర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. ఓకేనా? రైట్, రాసుకోండి. ఇన్ ఏ స్క్వేర్ ద డయాగ్నల్స్ ఆర్
In a square, the diagonals are perpendicular bisect to each other. Perpendicular bisect to each other. ఒక చతురస్రంలోని కర్ణాలు లంబ సమద్విఖండం చేసుకుంటాయి. ఒక చతురస్రంలోని కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అన్నీ సమద్విఖండం చేసుకుంటాయి, కానీ ఇక్కడ లంబ సమద్విఖండం చేసుకుంటాయి. రెక్టాంగిల్కి పారలగ్రామ్కి స్క్వేర్కి ఉన్న డిఫరెన్స్ ఇది. ఇది లంబ సమద్విఖండ, అక్కడ రెండు సమద్విఖండన, మొత్తానికి సమద్విఖండన చేసుకుంటాయి. కానీ ఇక్కడ సో లంబ సమద్విఖండన చేసుకోవటం అంటే డయాగ్నల్స్, ఇక్కడ ఒక డయాగ్నల్ గీయండి, ఇక్కడ ఒక డయాగ్నల్ గీయండి. సో లంబ సమద్విఖండన అంటే ఈచ్ యాంగిల్ ఇక్కడ ఎంత ఉంటుంది? 90. రాసుకో. లంబ సమద్విఖండన చేసుకుంటాయి అంటే ఈచ్ యాంగిల్ అక్కడ ఎంత? 90. ఒక స్క్వేర్లో ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత? ఎంత యాంగిల్? 90. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఎంత? 90. In a square, all the angles are equal. Opposite angles are equal. Each angle equal to 90 degrees. అవునా కాదా? 90 కాదా అది? ఏంటి సార్? రైట్. సో in a square, all the angles are equal. In a square, all the angles are equal. And adjacent angles are supplementary. So supplementary కాదా? Adjacent angles are supplementary. 90 plus 90 ఎంత? 180. Now ఓ చతురస్రంలో కోణాలు సమానం మరియు ఆసన్న కోణాలు సంపూరకాలు. ఓ చతురస్రంలో కోణాలు సమానం మరియు ఆసన్న కోణాలు సంపూరకాలు. సేమ్ ప్రాపర్టీస్ వస్తున్నాయి, కొత్తగా ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చిన్న డిఫరెన్స్ వస్తుంది. ఒక చతురస్రంలో కోణాలు సమానం, ఆసన్న కోణాలు సంపూరకాలు. అర్థమవుతుంది కదా? సో all four interior angles equal to 90. నేను సమ్ అడగలే, ఓకేనా? రైట్, రాసుకోండి. ఇన్ ఏ స్క్వేర్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇన్ ఏ స్క్వేర్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? పారలలోగ్రామ్లో డయాగ్నల్స్ బైసెక్ట్, రెక్టాంగిల్లో డయాగ్నల్స్ బైసెక్ట్, బట్ స్క్వేర్లో పర్పెండిక్యులర్ బైసెక్ట్. ఈ చిన్న డిఫరెన్స్ అయితే మీకు ఉందండి, ఓకేనా? సో ప్లీజ్ టేక్ డౌన్ సైడింగ్ నౌ. నెక్స్ట్ వన్ ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం. సమలంబ, వీటన్నిటి ఏరియాస్ మనం మెన్స్ట్రేషన్ అనే టాపిక్లో వస్తాయి. వీటి యొక్క ఏరియాస్ మొత్తం కూడా నేను డిస్కస్ చేస్తాను. అవి కూడా ట్రెపీజియం. సో ట్రెపీజియం అంటే మీరు సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. ఇది ఒక ట్రెపీజియం. వన్ పెయిర్ ఆపోజిట్ సైడ్సే ప్యారలల్ ఉంటాయి. పారలలోగ్రామ్లో ఎలా ఉంటాయి? 2 pairs ప్యారలల్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 1 pair ప్యారలల్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇది ప్యారలల్ అని చెప్పం, ఇది ఒక ట్రెపీజియం. ఒక పెయిర్ మాత్రమే ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే అది ట్రెపీజియం. 2 pairs ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే అది పారలలోగ్రామ్. సో అందువల్ల దీన్ని ఏమంటామంటే సమలంబ చతుర్భుజం అంటాం. సో సింపుల్గా డయాగ్రామ్ గీయండి, రేపు చూద్దాం. క్లాస్ ఉంది కదా ఇప్పుడు మీకు. సమలంబ చతుర్భుజం, trapezium. So what is the area of the trapezium?
వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్? హాఫ్ D1 D2 అంటాం. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం? వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద కైట్? రైట్, రేపు చూద్దాం.